హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను నా మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను దీనిలో కొన్ని విషయాల కోసం డిస్కస్ చేస్తున్నాను. ముఖ్యంగా వచ్చిన నెగెటివ్ కామెంట్స్‌కి, నార్మల్ కామెంట్స్‌కి కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను కొన్ని కామెంట్స్ డిలీట్ చేయడం లేదా వాళ్ళకి ఆన్సర్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ కామెంట్స్ అనేవి చేస్తున్నారండి. ఇంకా నాకు కూడా పేషెన్స్ అనేది పోయింది. సో, నేనేదో తప్పు చేస్తున్నట్టు అవి ఎందుకు రిమూవ్ చేసుకోవాలి, ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉండాలని నేను ఇవాళ వీడియోలో అయితే ఆన్సర్ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. మీరు లాస్ట్ వరకు చూసి నా ఉద్దేశం కరెక్టా లేకపోతే నేనేమైనా తప్పుగా మాట్లాడాననేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే అందరూ నెగిటివ్ పీపుల్ ఉంటారు కదండి. కొంతమందికి నేను నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడితే కనుక మీకు తెలుస్తుంది. నాకు ఈ సిచ్యువేషన్ నుండి నేను మాట్లాడేది నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఎన్నో వీడియోస్ స్కిప్ చేసి ఉంటారండి. దయచేసి ఒక్క వీడియోలో ఫుల్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. చాలామంది చెప్పే కామెంట్స్ ఏంటంటే, నువ్వు మిడిల్ క్లాస్ అంటున్నావు, బోల్డ్ అంత గోల్డ్ కొంటున్నావు, కారులో తిరుగుతున్నావు, మళ్ళీ ఫేస్ ఏమో చూపించవు, నిన్ను చూస్తే ఎవరైనా రికగ్నైజ్ చేస్తారని నీకు భయము, సిగ్గు, నువ్వు పరువు పోగొట్టేస్తున్నావు అలా అని అంటున్నారండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నేను మిడిల్ క్లాస్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నానండి. నాకేమీ తులాలు బంగారం ఏమీ లేదండి. ఇప్పుడిప్పుడు కొనుక్కుంటున్నవే మీకు షేర్ చేసుకుంటున్నాను. షేర్ చేయడానికి కూడా కారణం ఉందండి. నేను ఎక్కడైనా మోసపోతున్నాను, ఎందుకంటే మాకు గోల్డ్ ఇంతకుముందు కొనే దానిలో ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నేను కొంటున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను కొనలేను కదా. ఎందుకు అంటే కొన్ని చోట్ల ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను. దట్టు నేను ఒక యూట్యూబర్గా నా ఈ ఛానల్ గ్రోత్ కోసం నేను షేర్ చేస్తున్నాను. నేను కరెక్ట్గా చెప్పేస్తున్నాను. నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టడం వల్ల నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, నాకు కొంచెం వాచ్ టైం యాడ్ అవుతుందని పెడుతున్నానండి. ఇందులో దాపరికం అయితే ఏమీ లేదు. నేను ఇందులో దాచేసి మీకోసం పెడుతున్నానని చెప్పట్లేదు. నాది ఒక 50% నా స్వార్థం ఏంటి అంటే, ఒకవేళ నేను ఇది పెడితే ఆల్రెడీ కొంచెం బాగా గోల్డ్ పర్చేస్ చేసేవాళ్ళు, గోల్డ్ కోసం అవగాహన ఉన్నవాళ్ళు ఏమైనా కామెంట్స్ చేస్తారు అని. దట్టు నాది యూట్యూబ్లో పెట్టుకుంటే నాకు కొంచెం వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారనే నేను పెట్టానండి. దీనిలో అయితే నేను అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఇంకొకటి వచ్చేసి, మీరు మిడిల్ క్లాస్ అంటున్నారు, గోల్డ్ కొంటున్నారు. అవునండి, ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటామండి. పుట్టినప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు తినడానికి తిండి కూడా లేదు. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇప్పుడు నేను ఒక్కొక్క ఐటెం కొనుక్కుంటున్నాను. నాకు మంచి భర్త రావడం వల్ల, మా పొజిషన్ మేము చదువుకుని ఉద్యోగాలు చేయడం వల్ల మా అమ్మకి మేము ఎంతో కొంత సాయం చేయగలుగుతున్నాం. అలాగే మా అమ్మ కూడా ఇప్పటికీ కష్టపడుతుంది కాబట్టి మా చిన్న చిన్న కోరికలు అనేవి తీర్చుకోగలుగుతున్నామండి. ఆ కోరికలు ఉండబట్టే ఇంకా కష్టపడాలి, సంపాదించుకోవాలి అని అనుకుంటాం. కానీ మేము ఎక్కడైతే ఏం దొబ్బుకొచ్చి ఇది చేయట్లేదండి. మిడిల్ క్లాస్ అంటే ఇప్పుడు నేనేమి 10 తులాలు 20 తులాలు బంగారం అయితే కొనలేదండి. ఇప్పుడు కొనుక్కున్న బంగారాన్ని మీకు చూపిస్తున్నాను. నేను మహా అయితే ఒక 4 years నుంచి అయితే గోల్డ్ కొనుక్కుంటున్నానండి. మీకు ముందే చెప్పున్నాను, నాకు పుట్టినప్పటి నుంచి ఒక 2 గ్రాములు ఇయర్ రింగ్స్ కూడా లేవని. చాలామంది సిగ్గుపడతారు మేము పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి. నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్లో అందరూ రిచ్ పీపులే ఉంటారండి. మీలాగా కొంతమంది నాలాగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొన్ని ఆశలు, కోరికలు అనేవి ఉంటాయి. సో అవి ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, అలా కూర్చుని ఆలోచిస్తే చేసుకోలేరు. మనకు తోచిన పని ఏదైనా చేసుకుంటూ మనం కూడా మన ఆశల్ని, కోరికల్ని తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ పెడుతున్నానండి. కనీసం అలాంటి వాళ్ళకైనా మోటివేషన్గా ఉంటుందని. కానీ నా ఛానల్ అయితే పాపం నేను ఎవరి కోసం పెట్టానో వాళ్ళు చూడట్లేదండి. అందరూ హయ్యర్ వాళ్ళు చూస్తున్నారు. అందుకే పాపం వాళ్ళకి నచ్చట్లేదు. ఏంటి దీనికే ఇంత, లేకపోతే నువ్వు మిడిల్ క్లాస్ అని ఎంతెంత గోల్డ్ కొంటున్నావు అంటున్నారు. నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదండి. నేను కొన్నాను, నేనే కాదు కదండి, అందరు ఇలాగే చేస్తున్నారు. బట్ నేను ఇంకా నా ఫేస్ చూపించకపోవడానికి కారణం కూడా చెప్పాను. నాకు కొన్ని ఇంట్లో పర్మిషన్స్ లేవు. దట్టు నేను ఒక జాబ్ హోల్డర్ని. నేను ఇప్పుడు నా ఫేస్ చూపిస్తే ఫర్దర్గా నేను ఆఫీస్లో సర్వైవ్ అవ్వలేను. నాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత, మంచి సబ్స్క్రైబర్స్ బేస్ వచ్చిన తర్వాత నేను ఫేస్ అనేది చూపిస్తానని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. కానీ ఒక మనిషిని కించపరచడం, అవమానించడం అయితే చాలా ఈజీ అనుకుంటున్నారండి. అది గొప్ప కూడా అనుకుంటున్నారు. ఒక్కసారి నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. నేను ఎక్కడైనా ఎవరి కోసం నెగిటివ్గా మాట్లాడటం కానీ, లేదు అంటే ఎవరినైనా పాయింట్అవుట్ చేయడం కానీ, లేకపోతే నేను ఓవర్గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమైనా చేశానండి. నేను చాలా ఒబీడియంట్గానే మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలియని విషయం కోసం తెలియదని చెప్తాను, తెలిసిన విషయం కోసం తెలుసు అని చెప్తాను.
చెప్తాను. నేనేమి చూపించగలుగుతాను వ్లాగ్స్లో అదే చూపిస్తున్నానండి నా డైలీ రొటీన్. మీకు నచ్చకపోతే చూడకపోయినా పర్లేదండి. నాకు తెలిసి మీరు కమెంట్స్ చేసే వాళ్ళు ఫుల్గా చూడకుండానే కమెంట్ చేస్తున్నారండి. నేనేనండి యూట్యూబ్లో కొన్ని లక్షల మంది ఇలా వ్లాగ్స్ అనేవి చేస్తున్నారు. నేను ఇంకా వల్గారిటీ ఏమీ చూపించకుండా నేను డైలీ చేసుకునే పనులు మీకు చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసో తెలీదో నేను వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పటికీ నాకు చాలా వర్క్స్ ఉంటాయి. నేను ఇంట్లో వర్క్స్ చేసుకొని నేను నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేసుకొని నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. నిజంగా నాకు ఎంత కష్టంగా అనిపిస్తుందో మీకు తెలీదో. కష్టం మీకోసం కాదు, నా కోసం, నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నానండి. ఎందుకంటే మీరు చూస్తున్నట్టయితే కనుక యూట్యూబ్లో ఉంటే బాగా హయ్యర్ వాళ్ళైనా యూట్యూబర్స్గా ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, లేదా బాగా పూర్ వాళ్ళైనా ఉంటారు. నాలాగా మిడిల్ క్లాస్ పాపం వాళ్ళకి ఏదైనా చేయాలని ఉంటుంది, కానీ సమాజానికి భయపడతారు, లేకపోతే నైబర్స్కి భయపడతారు, లేకపోతే పక్కింటికి భయపడతారు, కొలీగ్స్కి భయపడతారు. అలాంటి వాళ్ళు ఇలా కూడా చెయ్యొచ్చు, మన ప్యాషన్ని ఇలా కూడా నిరూపించుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ని క్రియేట్ చేయడం కోసమే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. ఎందుకు అంటే నాకు కూడా ఇప్పటి నుంచో యూట్యూబ్ చేయాలని ఉండేది. బట్ నాకు మ్యారేజ్ కాకముందు ఇంట్లో పెళ్ళి కాలేదు కదా, ఎందుకు నువ్వు ఇలాంటివి చేయడం అని నాకు చెప్పారండి. ఇంట్లో సపోర్ట్ లేదు. సరే కదా, ఇప్పుడు మా హస్బెండ్ ఒప్పించి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేద్దాము అంటే తను ఓకే చెప్పినా కానీ నేను ఆలోచించుకునే సిచ్యువేషన్లో ఉన్నాను. నా జాబ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అక్కడ ఏమైనా నేను సర్వైవ్ అవ్వలేనా, వాళ్ళు ఏమైనా ఎగతాళి చేస్తారా అని. ఒక అమ్మాయిగా నా ఆశలు కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా అందరి కోసం ఆలోచించాల్సి వస్తుందండి. అదే మిడిల్ క్లాస్ అండి. ఇప్పుడు బాగా రిచ్ అనుకోండి, ఎవరిని కేర్ చేయకుండా ఏంటి నా ఇష్టం అన్నట్టు వెళ్ళిపోతారు. బాగా పూరైతే నా లైఫ్ స్టైల్ నేను చూపిస్తున్నాను అని అనుకుంటారు. నాలాగా ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అటు పేదరికంలోనూ ఉండలేక ఇటు హయ్యర్ వాళ్ళలాగా ఆలోచించలేక మధ్యలో నలిగిపోతూ ఉంటారండి. నిజంగా మిడిల్ క్లాస్లో పుట్టడం కన్నా చాలా ఇంకా అంతకు మించి ఏమీ లేదండి. ఎందుకంటే మిడిల్ క్లాస్లో పుట్టడం వల్ల మన మైండ్ సెట్ కూడా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతుంది. దేన్ని మనం డేర్గా చేయలేము, అలాగని వదిలేస్తే అయ్యో వదిలేసామని, చేస్తే కనుక అంత చేయలేమేమో అని. అది మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. మీరు నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, నా వీడియోస్ వల్ల సమాజానికి ఏమైనా చెడు జరుగుతుందా, లేకపోతే పీపుల్స్ ఏమైనా వేరే రాంగ్ వేలోకి వెళ్తున్నారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అసలు నా ఇంట్లో పనులే ఫుల్గా చూపించను, ఎందుకంటే బోర్ కొడుతుందని. నేను పెట్టే ఒక 5 minutes 6 minutes వీడియో వల్ల మీకు అంత పరుగు పోయే పనులు ఏమున్నాయో నాకు తెలియదండి. నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకు అంటే మనుషుల్ని మనం ఒకరికొకరు చేయూతనిచ్చుకొని పైకి లేపాలండి. ఇప్పుడు ఇందులో మీరు మాకేమీ ఆర్థిక సహాయం చేయక్కర్లేదు, లేదా నాకేమీ అక్కర్లేదండి. నేను నా యూట్యూబ్లో నేను పెట్టుకుంటూ పోతూ ఉంటాను. అది మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీ మెంటాలిటీ నా మెంటాలిటీ వేరే ఉండొచ్చు. బట్ నాలాగా ఆలోచించే వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. ఇంకా అలాంటి వాళ్ళకి ఇది నా ఛానల్ అనేది రీచ్ అవ్వలేదని అనుకుంటున్నాను. అలా వన్స్ రీచ్ అయిన తర్వాత నేను కనెక్ట్ అయ్యి వాళ్ళకి నా లైఫ్ స్టైల్ అనేది నచ్చొచ్చు. మేబీ మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీరు మేబీ మిడిల్ క్లాస్ అవ్వండకపోవచ్చు. ఇదేంటంటే నా ఛానల్లో ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే కనెక్ట్ అవుతారండి. ఎందుకు అంటే నేను అదే కాబట్టి, నా లైఫ్ స్టైల్ అదే కాబట్టి వాళ్ళే ఎక్కువ కనెక్ట్ అవుతారు. మీలాగా హయ్యర్ ఉన్న వాళ్ళు అవ్వరు, అలాగే పూర్ వాళ్ళు అవ్వరండి. సో ఏంటంటే మీకు ఇది నచ్చదు. నేను మీకోసం అయితే ఈ వీడియోస్ చేయట్లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకోసం నేను చేయట్లేదు. నా మెంటాలిటీ ఉన్న వాళ్ళ కోసం, నాలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. వాళ్ళే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమంది ప్రపంచంలో చాలామంది ఉంటారండి. అందరూ ఒకలాంటి ఒక సిమిలర్ పర్సన్స్ ఉండరు, కానీ వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. నేను కూడా నా ఛానల్ నాలాగా ఆలోచించే వాళ్ళ కోసమే చేస్తున్నాను. బట్ వాళ్ళ వరకు రీచ్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. వన్స్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాని నేను ఎవరిని ఏదో కించపరచాలని, లేకపోతే నేను ఇంత కొంటున్నానని చెప్పుకోవడానికి అయితే కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. మనం ఒక మనిషిని ఒక మాటని బాధ పెట్టేస్తామండి. నీకెందుకు యూట్యూబ్, లేకపోతే నీకెందుకు ఫేస్ చూపించట్లేదు, నీకు అంత డేర్ లేనప్పుడు యూట్యూబ్ ఎందుకు అంటున్నారండి. ఇప్పుడు ఫేస్ చూపించకపోతే ఏమవుతుందండి, నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను, ఇంకా నేను చేసే వర్క్స్ చూపిస్తున్నాను, అవన్నీ నేను చేసేవే కదా, నేను చేసేది మీరు చెయ్యరు కదండి. మరి నా ఫేస్ చూస్తే ఏమొస్తుందని నాకు అర్థం కాదు. నాకున్న రెస్ట్రిక్షన్స్, నాకున్న పర్మిషన్స్ ఎంతవరకే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఇంతకన్నా నేనైతే ఒక అమ్మాయిగా నేనేమి చెప్పలేనండి. ఇంట్లో అందరి సపోర్ట్ ఉంటే ఇంక ఎందుకండి మేమింకా హ్యాపీగా చేసుకుంటాము. లేక ఉన్న దానిలో ఎలా చేయాలో తెలియక ఇలా అయితే నేను 2 ఇయర్స్ వెయిట్ చేసి ఇప్పుడైతే ఈ రూపంలో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నాకు సపోర్ట్ కూడా బాగానే వస్తుందండి. నెగెటివ్ కామెంట్స్ మాత్రం 1 ఆర్ 2 పీపుల్స్ రిపీటెడ్‌గా పెడుతున్నారు. అవి చూడగానే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఇంట్లో మా హస్బెండ్ చూస్తే అమ్మో! ఇంక మొత్తానికి మానేయమంటాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ నా ప్యాషన్ అండి. ఎంతో కాలం ఒప్పించుకుని నేను ఈరోజు యూట్యూబ్‌లో ఈ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నాలాగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారండి. నాకొక సిస్టర్ గూడా మెసేజ్ పెట్టారు. తను పాపం వీడియోస్ చేస్తుంటే వాళ్ళ హస్బెండ్ పరువు పోతుంది అని అంటున్నారంట. అంత పరువు తక్కువ పని ఏముందండి ఇందులో. బయటికెళ్ళి జాబ్స్ చేస్తే పోనీ పరువు, ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేస్తే ఏమొస్తుందండి. యూట్యూబ్ ఏమైనా అనకూడదు కానీ ఏమైనా నేను మాట్లాడలేనండి. అంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తేనే పరువు పోతే ఇంకెలాగండి. ఇంట్లో హస్బెండే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి. మాకున్న ప్యాషన్ ప్యాషన్‌ని ఏదో ఒకలాగా చూపించుకోవడానికండి. అండ్ ఇంకోటేంటంటే మేము కష్టపడేది కూడా మీకు సాయం చేయడం కోసమే. అమ్మో! నా హస్బెండ్‌కి ఎంతో కొంత మేము హెల్ప్‌ఫుల్‌గా ఉండాలనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తామండి. దయచేసి అందరూ అర్థం చేసుకొని చేసేవాళ్ళని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ నేను ఇవాళ చాలా విషయాలు మాట్లాడానండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. కింద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలా ఆలోచిస్తారు? నేను మాట్లాడిన మాటలో నిజముందా? అబద్ధం ఉన్నదా? మీకు నచ్చితే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ నేను వీడియోస్ మానేద్దాం అనుకుంటున్నానండి. దాని మీద మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బై.